హాయ్ గైస్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి అడోబ్ ప్రీమియర్లో ఒక వీడియో ఎడిటింగ్ చేసిన తర్వాత ఒక ఫిల్మ్ కానీ ఒక షార్ట్ ఫిల్మ్ కానీ ఎడిటింగ్ చేసిన తర్వాత దానికి ఒక సినిమా స్కోప్ అనేది ఇవ్వాలి. ఓకే, పైన కింద అనేది టాప్ బాటమ్ కొంచెం బ్లాక్ స్ట్రిప్స్ అనేవి ఇవ్వాలి. ఓకే, దాన్ని సినిమా స్కోప్ అని అంటాం. సో అది ఎలా ఇవ్వాలి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ మనం ప్రీమియర్ ఓపెన్ చేసుకుందాం. సో నేను ఇక్కడ ఒక క్లిప్ అనేది తీసుకున్నా ఆల్రెడీ. ఓకే, దీనికి నేను సినిమా స్కోప్ అనేది ఎలా క్రియేట్ చేయాలనేది చెప్తా. ఓకే, ఫస్ట్ మనం ఒక అడ్జస్ట్మెంట్ లేయర్ని మనం తీసుకోవాలి. ఓకే, ఫస్ట్ మనం ఒక అడ్జస్ట్మెంట్ లేయర్ని తీసుకోవాలి. సో అడ్జస్ట్మెంట్ లేయర్ తీసుకున్నా. ఓకే, మనకి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చిన న్యూ ఐటెంలో అడ్జస్ట్మెంట్ లేయర్ ఉంటుంది, అండ్ అలాగే ఇక్కడ న్యూలో అడ్జస్ట్మెంట్ లేయర్ అనేది కూడా ఉంటుంది. ఓకే, సో నేను అడ్జస్ట్మెంట్ లేయర్ తీసుకున్నాను, అండ్ అడ్జస్ట్మెంట్ లేయర్ నేను దీని మీద అప్లై చేసాను. ఓకే, సో క్లిప్ మీద మనం అడ్జస్ట్మెంట్ లేయర్ పెట్టుకొని, సో దీనికి నేను క్రాప్ అనే ఎఫెక్ట్ వేస్తున్నా. ఓకే, మన చర్చ్లో ఇక్కడ ఎఫెక్ట్స్లో చర్చ్ అని ఉంటుంది, చర్చ్లో క్రాప్ అని కొడితే మనకి క్రాప్ ఆప్షన్ అనేది వస్తుంది. క్రాప్ అప్లై చేశాను, క్రాప్ అనేది ఎఫెక్ట్ వేసి, అండ్ ఇక్కడ మనం మనకి టాప్ బాటమ్ కాబట్టి మనకి టాప్ 12 అండ్ బాటమ్ ఒక 12, ఇంకా తగ్గించుకోవాలనుకుంటే లైక్ 10. ఓకే, అండ్ అలాగే టాప్ కూడా 10. ఇలా పెట్టుకుంటే మనకి సినిమా స్కోప్ అనేది వస్తుంది. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, ఇలా మనకి ప్రెజెంటివ్గా సినిమా స్కోప్ అనేది వేసుకోవచ్చు. ఓకే, అలాగే మనకి ఏ వీడియో కావాలంటే ఆ వీడియో పైన మనం సినిమా స్కోప్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఈ వీడియో ఉంది. సో మీకు ఐడియా ఉంది కదా, ఇది నేను డౌన్లోడ్ చేసిన వీడియో. ఓకే, ఇది నేను డౌన్లోడ్ చేసిన వీడియో, ఇది ఇప్పుడు మనం క్రియేట్ చేసిన వీడియో. సో సినిమా స్కోప్ అనేది వాళ్ళు ఎలాగ చేశారు చూసారు కదా, సో అలాగే మనం కూడా ఈజీగా సినిమా స్కోప్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఓకే, జస్ట్ ఒక వీడియో తీసుకుంటారు, ఒక వీడియో అనేది తీసుకుంటాము, ఒక అడ్జస్ట్మెంట్ లేయర్ అనేది క్రియేట్ చేసుకుంటాము. రైట్ క్లిక్ ఇస్తే అడ్జస్ట్మెంట్ లేయర్ అనేది వస్తుంది. ఓకే, అడ్జస్ట్మెంట్ లేయర్ తీసుకొని, సో ఆ వీడియో మీద మనం వీడియో పైన పెట్టుకొని, అండ్ అలాగే ఎఫెక్ట్స్లోకి వెళ్ళిపోయి క్రాప్ ఎఫెక్ట్ వేసేసి, అండ్ అలాగే ఇక్కడ మనం టాప్ వచ్చేసి 10% అండ్ బాటమ్ 10%. ఇలా పెట్టడం వల్ల మనకి వీడియో అనేది అడ్జస్టబుల్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎఫెక్ట్స్ పడలేదు అనుకుంటా, టాప్ వచ్చేసి 10%. ఓకే, సో ఇలా పెట్టడం వల్ల మనకి వీడియో అనేది అడ్జస్టబుల్ అవుతుంది. ఓకే, ఇలా మనం ఎక్కడ కావాలంటే అక్కడ అలాగా కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. ఓకే, చేసుకోవచ్చు. సో ఇది ఈజీగా మనం క్రాప్ ఎఫెక్ట్ యూజ్ చేసుకొని మనం సినిమా స్కోప్ని అప్లై చేసుకోవచ్చు. ఓకే గైస్, మీకు అర్థమైందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ.